అప్పుడు ఇంక దాన్ని అసల. కాబట్టి మన యొక్క ప్రేమ దేవుడు ఎలాగైతే మన ప్రేమల గురించి లేకపోతే దేవుడు ఎలాగైతే ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉన్నాడంటే ఎల్లప్పుడూ ఒకేటటువంటి ఆనందం కలిగినటువంటి వాడుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఒకే రకంగా మనల్ని చూస్తూ ఉన్నాడు. ఒకే రకంగా ఆయన మనల్ని ఇప్పుడు అలాగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. కానీ మన యొక్క ప్రేమలోనే ఏం జరుగుతుంది? తేడాలు వస్తూ ఉన్నాయి, కిందకి పైకి జరుగుతూ ఉంటాం మన యొక్క ప్రేమలో. కానీ దేవుని యొక్క ప్రేమ అలాగే ఉంటుంది అనే విషయాన్ని అక్కడ మనం చూడగలం. కాబట్టి ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మరలా దేవుడు ఎందుకు చెప్తూ ఉన్నాడంటే మీరు మోసపోతూ ఉన్నారు, ధనంలో ఆనందం ఉందని మీరు మోసపోతూ ఉన్నారు, కుటుంబ వ్యవస్థలో ఆనందం ఉందని మీరు మోసపోతూ ఉన్నారు, అలాగే ఆరోగ్యంలో ఆనందం ఉందని మీరు దాని గురించి ప్రయాసపడుతూ ఉన్నారు, లేకపోతే పేరు ప్రఖ్యాతల్లో ఆనందం ఉందని మీరు మోసపోతూ ఉన్నారు. పేరు ప్రఖ్యాతల్లో ఆనందం ఉంటుంది, ఎంతకాలం ఉంటుందండి? ఇప్పుడు దేవుడు ఏదైనా నాకు పదవి ఇచ్చాడు అనుకోండి, దేవుడు ఏదైనా నాకు హోదా ఇచ్చాడు అనుకోండి, ఎంతకాలం ఉంటుంది? మా ఉంటే 5 సంవత్సరాలు. ఒకడు మరలా దేవుడు చూపించి దేవుడు కనికరిస్తే మరలా ఇంకో 5 సంవత్సరాలు. కానీ దేవుని యొక్క ఆనందం అంటే మరలా చెప్పుదును ఆనందించడంటే మరలా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం ఇటు మారిపోతూ ఉంటాం. నాకు ఇక్కడ ఆనందం లేదని ఇంకోసారి చెప్తాము, లేకపోతే ఇక్కడ సంతోషం లేదని ఇంకో ప్రార్థన పెడుతూ ఉంటాం. కానీ దేవుడైతే మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. రెండవ భాగాన్ని మనం చూసినట్లయితే మీ యొక్క సహనము, ఫుట్నోట్లో మనం చూసినట్లయితే మన యొక్క మృదత్వము అంటే ఆనందించుడి, అది మీ యొక్క సహనాన్ని మీ యొక్క మృదత్వాన్ని ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండేలాగా చూసుకోండి. మీ సహనం సకల జనులకు తెలియబడనీయుడి. మొదటి మాట ఏమన్నాడంటే మీరు ప్రభువునందు ఆనందించండి. ఒకవేళ ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలన్నింటి మీద ఆనందించినా కూడా అది ఎంతకాలం? తాత్కాలం, కొంతకాలమే. కానీ ప్రభువునంతా మనం ఆనందిస్తే నిన్న నేడు రేపు ఒకే రకంగా ఉంటాం అనేటటువంటి విషయాన్ని అక్కడ మనం చూడగలం. రెండో విషయం ఏం చెప్తూ ఉన్నాడంటే మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. ఫుట్నోట్లో మీ యొక్క మృదత్వాన్ని ప్రజలందరికీ తెలిసేలాగా ఉండాలి. మనం మృదు స్వభావమా లేకపోతే కఠినమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారమా? మీ యొక్క సహనం అంటే మన సహనవంతులమా లేకపోతే సహనాన్ని మనం అసలు దరిదాపులోకి చేరినటువంటి వారిగా ఉంటాము. ఇప్పుడు ఎవరన్నా ఏదైనా అన్నారు అనుకోండి, ఓర్చుకుంటాం కదా. సహనాన్ని సకల జనులకు తెలియనియాలి అంటే ఆనందించడని చెప్పి మరలా ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. ఒక్కొక్క సమయంలో మన యొక్క నిజమైన స్వరూపం, మన యొక్క నిజమైన ఏమంటారు దాన్ని, మన నిజమైన స్వభావం బయటపడతా ఉంటుంది. ఏమంటే ఎప్పుడు దాన్ని కాపాడుకోలేము. కొన్ని సమయాల్లో అమ్మో ఈరోజు జాగ్రత్త మాట్లాడాలి, ఈరోజు జాగ్రత్తగా ఉండాలి, ఈరోజు మాట్లాడేటప్పుడు కానీ చూపులో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాం. కొన్ని సమయాల్లో ఏమైపోతాం? బరస్ట్ అయిపోతూ ఉంటాం. అంటే ప్రతి ఒక్కరికి తెలియనియాలి మన యొక్క సహనాన్ని, అంటే మన యొక్క మృదత్వాన్ని. అప్పుడు మనం దేవుల్లో సంతోషించినట్లు. అది కొంచెం కష్టమే, ఎందుకంటే పరిస్థితుల యొక్క ప్రభావంతో మనం అలాగా కొంచెం మెల్ట్ అయిపోతూ ఉంటాం. అంటే పరిస్థితులు మనకి సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఉద్యోగం చేసేవాళ్ళు కానీ, వ్యాపారం చేసేవాళ్ళు కానీ, వ్యవసాయదారులు కానీ ఇంటికి వచ్చేసరికి వాతావరణం సరిగ్గా లేదనుకోండి, ఎలా ఉంటప్పుడు అలసిపోయి వచ్చారు. ఇంటికి వచ్చేసరికి సరిగ్గా లేదనుకోండి, పాపం వస్తుందా రాదా? ఎరగదీసి పడిపోతారు. పనిలో నుంచి వచ్చినటువంటి తల్లులు కానీ, లేకపోతే చేలో నుంచి వచ్చినటువంటి తండ్రులు కానీ, ఉద్యోగాల నుంచి వచ్చినటువంటి